హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక స్పెషల్ థింగ్ చేయబోతున్నాను. అదేంటంటే ఒకటి కాదు, రెండు కాదు, 3 రకాల డ్రాగన్ ఫ్రూట్స్ని ఒకేసారి ట్రై చేయబోతున్నాను. సో అంతకుముందు వైట్ అండ్ రెడ్ అయితే కానీ తిన్నాను. అంటే వైట్ అయితే ఎప్పుడు రెగ్యులర్గా తింటానే ఉంటాం, కానీ రెడ్ అయితే 1-2 సార్లు తిన్నాను. కానీ ఫస్ట్ టైం అయితే కనుక ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్స్ని టేస్ట్ చేయబోతున్నాను. ఒకసారి ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. రెడ్వి అప్పుడప్పుడు వస్తాయి, ఎల్లో అయితే చాలా అంటే చాలా రేర్ అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను. సో అందుకని 3 రకాలు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే 3 ఒకేసారి టేస్ట్ చేసి మూడిట్లో ఏవి బాగుందో చూద్దాము. సో ఫస్ట్ అయితే కనుక వీటి ప్రైజెస్ చూడండి ఎలా ఉన్నాయో. ఎల్లోది వచ్చేసి కాస్ట్లీగానే ఉంది. సో కిలో వచ్చేసి 15 దరమ్స్, అంటే మనకి 350 దాకా పడుతుంది అనమాట రూపీస్లో. ఒక కాయ వచ్చి అరకిలో పైనే ఉంది మనకి చూడండి. అంటే ఒక కాయ మనకి 8 దరమ్స్ పడిందనమాట. నెక్స్ట్ వచ్చేసి రెడ్ది కూడా చాలా కాస్ట్లీ అనమాట. దీన్ని చూడండి, ఎల్లో దానికన్నా ఎక్కువే ఉంది. నేను ఇంకా ఎల్లోదే ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. ఒక ₹10 వచ్చేసి మనకి రెడ్దే ఎక్కువ ఉంది. ఇది 15.5 ఉందనమాట. సో ఇది కొంచెం మనకి ఎల్లో కన్నా తక్కువే ఉంది కాబట్టి మనకి కాస్ట్ కొంచెం తక్కువ పడింది. అండ్ ఇది వచ్చేసి రెగ్యులర్గా మనం ఎప్పుడు తినేది వైట్ది అనమాట. సో ఇదైతే చాలా తక్కువ ప్రైజ్, దాంతో పోలిస్తే దాదాపు సగం అనమాట, 7 దరమ్స్ ఉంది. సో ఇది కూడా లైక్ చిన్నకాయ తీసుకున్నాను అనమాట. 390 గ్రాములే ఉంది కాబట్టి దాదాపు ఒక 3 దరమ్స్ దాకా పడింది. రెడ్ది 15.5 దరమ్స్ ఉంది కదా. సో అంటే మనకి ₹360 దాకా పడుతుంది. అండ్ మనకి వైట్ది వచ్చేసి 7 దరమ్స్ ఉంది, అంటే దాదాపు ఒక 163 అలా పడుతుంది అనమాట రూపీస్లో. సో ఇప్పుడు వచ్చేసి అన్నీ ఓపెన్ చేస్తున్నాను. సో ఇవి కట్ చేసి ఇవి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారనమాట. సో చూడండి, దీనికి పెద్ద ట్యాగ్ కూడా పెట్టేశారు. ఎంతైనా స్పెషల్ ఫ్రూట్స్ అలాగే స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. అండ్ చూడండి, ఎల్లోది అయితే చాలా బాగుంది చూడడానికి. సో ఈ 3 ఒకే చోట ఉండేసరికి మరింత కలర్ఫుల్గా ఉంది. అండ్ చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉండేసరికి చాలా హ్యాపీగా ఉంది, కలర్ఫుల్ ఫ్రూట్స్. సో అందులోని ఫస్ట్ టైం కాబట్టి ఇంకా మామూలుగా లేదనమాట నా హ్యాపీనెస్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ది కూడా చూడండి ర్యాపింగ్ చేశారు. సో ఎక్స్పెన్సివ్ ఫ్రూట్స్ కాబట్టి కొంచెం స్పెషల్గానే ట్రీట్ చేస్తారనమాట, కొంచెం కాస్ట్లీ కాబట్టి. సో దీనికి కూడా ఒక ట్యాగ్ పెట్టేసి మంచిగా ర్యాప్ చేసేసారు, డ్యామేజ్ ఏం అవ్వకుండా. సో అంతే కొంచెం కాస్ట్లీ ఉన్నాయి, మరి ఎక్కువగా సేల్ అవ్వవు కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కొంచెం ర్యాపింగ్ అలా స్పెషల్గా చేస్తారనమాట. సో ఇవి రెండింటి కలర్ డిఫరెన్స్ చూడండి. సో నా రైట్ సైడ్ ఉన్నది వచ్చేసి వైట్ది, అండ్ ఇది ట్యాగ్ ఉన్నది రెడ్ది అనమాట. కొంచెం డార్క్ రెడ్గా అండ్ డార్క్ గ్రీన్ ఉందనమాట. సో నార్మల్ వైట్ దాంతో పోలిస్తే. అండ్ ఎల్లో, రెడ్ అండ్ వైట్ది ఈ 3 పక్క పక్కన పెడితే చూడడానికి ఎంత బాగున్నాయో. సో నేనైతే కాసేపు వీటి కలర్స్ చూసి మురిసిపోయాను. వైట్ అయితే మనకి ఎప్పుడు కొంచెం సీజనల్గా అయితే ఎక్కువగా వస్తాయి, అన్ సీజన్లో కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో వస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ మాకు దుబాయ్లో. కానీ రెడ్ మాత్రం కొంచెం ఈ టైంలోనే, సీజన్ టైంలోనే వస్తాయి. సో అలాగే సీజన్ టైంలో ఎల్లోది కూడా వచ్చిందనమాట మనకి ఈసారి. ఇంకా ఆలస్యం చేయకుండా కట్ చేసి చూద్దాము. సో ఇది వచ్చేసేసి వైట్ది. సో నేనైతే రెగ్యులర్గా పిల్లలకి స్కూల్లో పెడతానే ఉంటాను అనమాట వైట్ది. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ది. సో అందరికీ తెలుసు కదా, రెడ్ది వచ్చేసి లోపల రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. సో లోపల రెడ్లో ఉన్నట్టు ఎల్లోది ఎల్లో కలర్లో ఉంటుందా లేదో చూద్దాం ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత. రెడ్ది అయితే మాత్రం చూడడానికి చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట, మంచి డార్క్ రెడ్ కలర్తో. సో 1, 2, 3 నేనైతే కౌంట్ డౌన్ చేసేస్తున్నాను. ఇంకా మనం ఎల్లో కట్ చేసే టైం వచ్చేసింది. ఇప్పుడు మనం ఎల్లో దానిలో లోపల ఎల్లో ఉంటుందో చూద్దామా. లేదు, ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్లో లోపల ఎల్లో అయితే లేదు, వైటే ఉందనమాట. లైక్ మనకి వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా, సేమ్ అలానే ఉంది. కొంచెం స్ట్రక్చర్ చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది దానికి దీనికి నాకైతే చూడడానికి. ఈ 3 కలర్స్లో సో లుక్ వైజ్గా ఎల్లో కలర్ మనకి బయట చూడడానికి బాగున్నా, కట్ చేసిన తర్వాత మాత్రం ఫుల్ అట్రాక్షన్ మాత్రం రెడ్ కలర్కే వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేసి వైట్ కలర్ది అనమాట. సో ఈ 3 ఇలా దగ్గర పెట్టి చూస్తుంటే ఎంత చక్కగా చూడముచ్చటగా ఉన్నాయి చూడు, కలర్ఫుల్గా. సో కలర్ఫుల్ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కనుక ఈరోజు నా చేతిలో ఉన్నాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీటిని అయితే కనుక టేస్ట్ చేసేసి ఈ 3 వీటిలో ఏది బాగుందో చెప్తాను నేను. సో చూసారు కదా, నా ఆనందానికి అయితే అవధులు లేవు. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి, మనం కట్ చేయకముందు కొంచెం వాటికున్న కలర్స్లో కలర్ఫుల్గా బాగున్నాయి. ఈవెన్ కట్ చేసిన తర్వాత రెడ్ అయితే కనుక చక్కగా రెడ్ కలర్లో, ఈవెన్ ఎల్లో అయినా కూడా మనకి లోపల వైట్ కలర్లో ఉన్న బయట నుంచి చక్కగా ఎల్లోయిష్గా కనపడితే అది కూడా మంచి అట్రాక్టివ్గా ఉంది చూడడానికి అయితే కనుక. సో ఇంకా ఆలస్యం అయితే చేయను, మీకు ఇంకా ఊరించను కానీ. సో నేను టేస్ట్ చేసి చెప్తాను.
ఈరోజైతే ఈ 3 కలర్ఫుల్ డ్రాగన్ ఫ్రూట్స్‌కి రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. ఔట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తానో చూద్దాం. సో, ఫస్ట్ అయితే గనక వైట్‌ది ట్రై చేస్తున్నాను. సో, రెగ్యులర్‌గా తినేదే నాకు తెలుసు టేస్ట్ ఎలా ఉంటుందో. బట్ ఏంటంటే 3 ఒకేసారి టేస్ట్ చేస్తే మూడిట్లో ఏది బెటర్‌గా ఉందో తెలుస్తదనేసి సో, అది కూడా ట్రై చేశాను అనమాట. సో, నార్మలే తెలుసు కదా! నాకైతే ఒక ఐడియా ఉంది దీని టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి రెడ్‌ది కూడా నేను ఒకసారి ట్రై చేశాను. బట్ అన్నిటితో కలిపి ఒకసారి ట్రై చేస్తే మనకి టేస్ట్ ఏది బాగుందో గనక బెటర్‌గా ఉందో తెలుస్తది కదా! వావ్! ఇది చూడండి లోపల ఎలా ఉందో. ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ అయితే గనుక టేస్ట్ చేశాను. సో, మనం ఎంత ఏమంటారు బెటర్‌గా ఫీల్ అవుతామో దీన్ని చూస్తే టేస్ట్ అయితే మాత్రం డల్ అయిపోతాము ఇది తిన్న తర్వాత. సో, కొంచెం చప్పగా ఉన్నట్టు టేస్ట్ అంతగా తెలియదనమాట. రెడ్‌దొచ్చి చూడడానికి మంచిగా టెంప్టింగ్‌గా ఉంటది గానీ టేస్ట్ అయితే మాత్రం నార్మల్ యావరేజ్‌గా ఉంటది నాకైతే. సో, కొంచెం ఏమంటారు అంత స్వీట్‌నెస్ ఉండదు. వైట్‌కున్నంత స్వీట్‌నెస్ ఉండదనమాట. ప్రస్తుతానికి 2 రకాల డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కనుక టేస్ట్ చేశాను. అండ్ టేస్ట్ కూడా రిమెంబర్ ఉంచుకున్నాను అనమాట తర్వాత ర్యాంక్ ఇవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్ యెల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్స్ని అయితే కనుక ట్రై చేయబోతున్నాను. సో, ఫైనల్గా ఒకసారి అయితే చూసేయండి, ఎందుకంటే ఒక 2 సెకండ్లో నేను దీన్ని తినేయబోతున్నాను. అండ్ ఫైనల్గా టేస్ట్ అయితే చూసేద్దాము యెల్లో కలర్ది. సో, లోపల చూసారు కదా మనకి నార్మల్గా వైట్ కలర్లో డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉందో అలానే ఉంది. అండ్ టేస్ట్ వచ్చేసి నోట్లో పెట్టుకోగానే నాకైతే జిమ్మని బల్బ్ వెలిగిందనమాట, అంతంత బ్రైట్గా. సో, ఏంటంటే తిన్న కొద్దిగా తినాలనిపిస్తుంది. ఎంతైనా కాస్ట్లీయే, రేర్ ఫ్రూటే అన్నట్టు టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది మిగతా రెండిటితో పోలిస్తే. సో, నేను ఏంటంటే ఇప్పుడు ఈ 2 కొంచెం వైట్‌గానే ఉన్నాయి కదా, 2 ఒకేసారి తింటున్నాను. ఎందుకంటే మధ్యలో రెడ్ తిన్నాను కాబట్టి టేస్ట్ కంపేర్ చేయలేకపోతున్నాను. అందుకనే ఒకసారి వైట్‌ది కూడా టేస్ట్ చేశాను. సో, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే కనుక వైట్‌ది కొంచెం లైట్ స్వీట్‌గా ఉంది. మైల్డ్ స్వీట్ అంటారు కదా, సో అలా ఉంది. బట్ యెల్లోది ఏంటంటే కనుక చాలా స్ట్రాంగ్‌గా ఉందనమాట స్వీట్‌నెస్. తిన్న కొంతికి తినాలనిపిస్తుంది. వైట్‌ది మీరు ఆల్రెడీ తినే ఉంటారు కదా, లైట్ స్వీట్‌గా కొంచెం చప్పగాను తీయగాను ఉన్నట్టుగా ఉంటుంది. బట్ యెల్లో కలర్ది ఏంటంటే కనుక కొంచెం ఎక్కువగా స్వీట్నెస్ ఉంది. అండ్ మళ్ళీ ఒకసారి రెడ్‌ది మళ్ళీ చూసానమాట. సో, ఈ రెండిటితో పోలిస్తే రెడ్‌ది అయితే కనుక నాకు అంతగా నచ్చలేదు. సో, యెల్లో అయితే మాత్రం చాలా బాగుంది. సో, ఇప్పుడు ఈ 3 రకాల డ్రాగన్ ఫ్రూట్స్‌కి నేను ఇచ్చే ర్యాంకింగ్ ఏంటంటే కనుక ఫస్ట్‌ది వచ్చేసి యెల్లోది, నెక్స్ట్ వచ్చి వైట్‌ది, ఆ తర్వాత ర్యాంక్ ఇవ్వాలి కాబట్టి రెడ్‌ది అనమాట. సో, మనం మార్క్స్ ఇచ్చుకుంటే 10/10 వచ్చేసేసి యెల్లో, అండ్ 9/10 వచ్చేసి వైట్‌ది, అండ్ 7 or 8 వచ్చేసి రెడ్‌ది అనమాట. సో, ఇది ఈరోజు మన కలర్ఫుల్ 3 రకాల డ్రాగన్ ఫ్రూట్స్ టేస్ట్ వచ్చేసి. యెల్లోది ఎవరికన్నా దొరికితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. కొంచెం మనకి రేట్ ఎక్కువగా ఉన్నా కూడా అసలు రిగ్రెట్ అవ్వనమాట కొన్నందుకు. సో, అంత టేస్టీగా ఉంది. సో, ఎవరికైనా దొరికితే మాత్రం అసలు మిస్ అవ్వకండి, కనీసం టేస్ట్ చేయడానికన్నా కూడా ట్రై చేయండి. ఇది ఈరోజు మన కలర్ఫుల్ డ్రాగన్ ఫ్రూట్ రివ్యూ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.